ఒక పాత మరియు భారీ చెట్టుపై రేడుపిచ్చుక తన ఇద్దరు ముద్దుర పిల్లలైన మీనా మరియు చింటూరతో కలిసి నివసించేది. ఆ రోజు అడవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, కానీ గాల్లో ఒక వింత తేమ ఉంది. పిల్లలు, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. గాలి చాలా వేగంగా వీస్తోంది. మీరిద్దరూ త్వరగా ఆహారం తినండి, తర్వాత మనం త్వరగా నిద్రపోవాలి. అమ్మా, ఈరోజు వర్షం చాలా పెద్దగా వస్తుందా? మేఘాల గర్జన వింటుంటే నాకు భయమేస్తోంది. భయపడకు చింటూ, మన ఇల్లు చాలా బలంగా ఉంది. అమ్మా, దీనిని గడ్డి పోచలు మరియు మట్టితో ఎంతో కష్టపడి తయారు చేసింది. అవునా కదా అమ్మా? అవును బిడ్డలారా, మన ఇల్లు మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. సరే, ఇక మాటలు ఆపి కడుపు నిండా తినండి. పిల్లలు కడుపు నిండా గింజలు తిన్నారు. వానహోరు ఎంత ఎక్కువగా ఉందంటే ఒకరి మాట ఒకరికి వినిపించడం కూడా కష్టంగా ఉంది. రేణు మరియు ఇద్దరు పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. కానీ రేణు కళ్ళల్లో నిద్రలేదు. ఆమె బయట జరుగుతున్న తుఫాన్ను చూస్తోంది. అర్ధరాత్రి అయింది. వర్షం తగ్గే సూచనలే కనిపించడం లేదు. వాన మరింత ఎక్కువయింది. గూడు పైకప్పు నుండి నీరు కారడం మొదలైంది. అయ్యో లేదు, ఈ నీరు ఎక్కడి నుండి వస్తోంది? పైకప్పులో పగుళ్ళు వచ్చాయి. అమ్మా, నాకు చలిగా ఉంది. నా గూడు తడిసిపోతోంది. అమ్మా, కాపాడు, ఇక్కడ నీరు నిండిపోతోంది. శాంతించండి పిల్లలు, మనం ఇక్కడి నుండి వెంటనే బయలుదేరాలి. ఈ ఇల్లు ఇక సురక్షితం కాదు. రేణు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తన ఇద్దరు పిల్లలను లేపింది. బయట తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కానీ ఒక తల్లికి భయపడే సమయం లేదు. ఆమె గమనించింది, తన ఇంటిపై ఒక చెట్టుకు సంబంధించిన లావుపాటి కొమ్మ పడి ఉంది. భగవంతుడి పుణ్యమా అని మనం సరైన సమయానికి బయటపడ్డాము. పదండి, మనం ఏదైనా సురక్షితమైన చోటు వెతకాలి. తడుస్తూ వణుకుతూ రేణు తన పిల్లలను తీసుకుని దగ్గరలోని ఒక దట్టమైన మర్రి చెట్టు వైపుకు వెళ్ళింది. అక్కడ కొంచెం ఉపశమనం దొరుకుతుందని ఆమె ఆశపడింది. కానీ అక్కడికి చేరుకోగానే తను ఒక్కతే ఈ ఆపదలో లేదని గమనించింది. ఆ చెట్టు కాండానికి అతుక్కుని బాలుకాకి, అతని భార్య గౌరీకాకి మరియు కొడుకు బంటి తడుస్తూ ఉన్నారు. బాలు, గౌరీ, మీరంతా ఇక్కడ ఈ స్థితిలో ఉన్నారా? అయ్యో రేణు, ఏం చెప్పను. ఆ పాత ఎండిన కొమ్మ మా ఇంటి మీద పడింది. మా ఇల్లు పూర్తిగా విరిగిపోయింది. బంటి చాలా భయపడిపోయాడు. మనం ఎప్పటి నుంచో ఇక్కడ కూర్చున్నాము, కానీ ఈ వర్షం వల్ల ఎక్కడికి ఎగరలేకపోతున్నాము. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నా ఇంటిని కూడా ఈ క్రూరమైన వర్షం లాగేసుకుంది. నా పిల్లలు కూడా తడిసిపోతున్నారు. ఇక్కడ ఈ చెట్టు కింద కూడా నీరు వస్తోంది. మనం ఇక్కడ సురక్షితంగా లేము. నాన్న, నాకు చాలా చలిగా ఉంది. మనం ఏదైనా గుహలోకి వెళ్ళలేమా? గుహ అయితే చాలా దూరంలో ఉంది బిడ్డల్లారా. కానీ అవును, గుర్తొచ్చింది. మా అమ్మగారి ఇల్లు వేరే అడవిలో ఉంది. అది చాలా పాత మరియు లావుపాటి చెట్టు తొర్రలో ఉంది. అది చాలా బలంగా ఉంటుంది. అక్కడికి నీరు రాదు. ఆమె మనందరికీ ఆశ్రయం ఇస్తుందా? ఖచ్చితంగా రేణు, మా అమ్మగారి మనసు చాలా పెద్దది. కానీ సమస్య ఏమిటంటే ఆ అడవి ఇక్కడి నుండి కొంచెం దూరంలో ఉంది మరియు ఈ తుఫాన్లో ఎగరడం అంత సులభం కాదు. మనకు వేరే దారి లేదు. మనం ఇక్కడే ఉంటే చలికి అనారోగ్యం పాలవుతాము. మనం ధైర్యం చేసి ఎగరాల్సిందే. సరే, మనం అందరం కలిసి ఎగురుదాం. పదండి. బాలు అందరికంటే ముందు ఉండి దారి చూపిస్తూ ఎగురుతుండగా అతని వెనుక గౌరీ మరియు రేణు తమ పిల్లలను కాపాడుకుంటూ ఎగురుతున్నారు. గాలి వేగమైన అలలు వారిని మాటి మాటికి వెనక్కి నెట్టేస్తున్నాయి. అమ్మా, నా రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. నేనిక ఎగరలేను. ఇంకొంతసేపే మీనా, చూడు బాలు అంకుల్ ఎంత ధైర్యంగా ఎగురుతున్నారో. మనం ఓటమి ఒప్పుకోకూడదు. మెరుపుల వెలుతురు చూసి పిల్లలు భయపడుతున్నారు. చాలా పోరాటం చేసిన తర్వాత వారంతా వేరే అడవికి చేరుకున్నారు. బాలు తన తల్లి నివసించే ఆ పాత చెట్టు వైపు వేగంగా వెళ్ళాడు. అక్కడ వెచ్చగా పొడిగా ఉండే చోటు దొరుకుతుందని అతను ఆశపడ్డాడు. బాలు, నువ్విక్కడా? అమ్మా, నీ ఇల్లు ఇదంతా ఏమైంది? బిడ్డ, కొద్దిసేపటి క్రితమే పిడుగుపడింది. చెట్టు విరిగి కింద పడిపోయింది. నేను కేవలం నా ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డాను. దేవుడా, ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందని ఆశతో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మేమందరం అలసిపోయాము. పిల్లలు ఇక ఎగిరే స్థితిలో లేరు. మనం చుట్టూ నీటితో చుట్టుముట్టబడి ఉన్నాము. పక్షులన్నీ చెట్టు కొమ్మపై కూర్చున్నాయి. వారి ఆశలన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నట్లు అనిపించింది. వారంతా దిగులుగా ఒకరి ముఖం
ఒకరు చూసుకోసాగారు. అప్పుడే పొదలు కదులుతున్న శబ్దం వచ్చింది. అది లక్ష్మీ ఆవు వర్షం నుండి తప్పించుకోవడానికి వేగంగా పరిగెడుతోంది. కానీ చెట్టుపై దిగులుగా కూర్చున్న పక్షులను ఆమె చూసింది. అరే పక్షులారా, మీరంతా ఈ తుఫాన్లో చెట్టు కొమ్మ మీద ఎందుకు కూర్చున్నారు? తడిసిపోతే అనారోగ్యం పాలవుతారు. ఏం చేద్దాం లక్ష్మి అక్క, మా ఇల్లు విరిగిపోయింది. ఆశ్రయం కోసం మా అమ్మగారి దగ్గరికి వచ్చాము. కానీ ప్రకృతి కోపం చూడండి, వీరి ఇల్లు కూడా మిగలలేదు. ఇప్పుడు మేం వెళ్ళడానికి ఏ చోటు లేదు. మా చిన్నపిల్లలు చలికి వణికిపోతున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఓహో, ఇది చాలా దారుణంగా జరిగింది. కానీ మీరు చింతించకండి. నేను నా దూడ కలిసి దగ్గరలోని ఒక పెద్ద గుహలో ఉంటున్నాము. ఆ గుహ రాళ్లతో కట్టబడింది. చాలా బలంగా మరియు పొడిగా ఉంటుంది. నిజంగానా? మేం నీతో పాటు రావచ్చా? ఎందుకు రాకూడదు? ఆ గుహ చాలా పెద్దది. అక్కడ ఎవరూ ఉండరు. కేవలం నేను, నా కొడుకు మాత్రమే ఉంటాము. మీరంతా నాతో రండి. మీరు నా వీపు మీద కూర్చోండి. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. మునిగిపోయేవాడికి గడ్డిపోచ ఆసరా దొరికినట్లు అయింది. లక్ష్మీ ఆవు మాటలు వినగానే అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లయింది. బాలుకాకి, రేణు మరియు వారి పూర్తి కుటుంబం త్వరగా కిందకు వచ్చారు. కొందరు ఆవు వీపుపై కూర్చున్నారు, మరికొందరు ఆమెతో పాటు ఎగురుతూ సాగారు. లక్ష్మీ ఆవు వారిని తీసుకుని ఒక సురక్షితమైన గుహలోకి వచ్చింది. బయట తుఫాను గర్జిస్తోంది, కానీ గుహ లోపల ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎండిన గడ్డి పడి ఉంది. అది పరుపులా ఎంతో సౌకర్యంగా ఉంది. ఆవు దూడ, మీనా, చింటూ మరియు బంటి ఆడుకుంటున్నారు. లక్ష్మి అక్క, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోజు మీరు మా పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ ప్రదేశం స్వర్గంలా ఉంది. నిజంగా, ఒకవేళ మీరు మాకు కలవకపోయి ఉంటే ఈరోజు మేము చలికే చనిపోయేవాళ్ళం. మీరు ఆకలితో ఉండి ఉంటారు. నేను నిన్ననే అడవి నుండి కొన్ని పండ్లు, గింజలు సేకరించాను. మీరంతా కలిసి పంచుకొని తినండి. ఈ విధంగా వారందరూ ఆ గుహలో హాయిగా నివసిస్తారు. కాకులు మరియు రేణు ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. రేణు ఇల్లు విరిగిపోయి శిథిలావస్థలో ఉంది. నది ఒడ్డున చల్లని నీడలో కాకులు పిక్నిక్ చేసుకుంటున్నాయి. గౌరీ కాకి బాలుకాకి మరియు తన కొడుకు బంటికి తీయని నేరేడు పండ్లను తినడానికి ఇస్తుంది. వావ్, ఈ రోజు నేరేడు పండు తినడం చాలా బాగుంది. వచ్చేసారి ఇంకా ఏదైనా రుచికరమైన తిందాం. నాన్నగారు, నాకు నూడిల్స్ తినాలని ఉంది. సరేలే, వచ్చే ఆదివారం నీకు నూడిల్స్ చేసి పెడతాను. కాకులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ పండ్లను తింటుండగా సరిగ్గా అప్పుడే అక్కడికి రేణు కూతురు మీనా వస్తుంది. అంకుల్, గౌరీ ఆంటీ, నాకు కూడా కొన్ని నేరేడు పండ్లు ఇవ్వండి. ఛీ, వెళ్ళు, ఇక్కడ్నుంచి వెళ్ళు. ఇక్కడ్నుంచి నడువు, వచ్చేస్తారు తినడానికి. పదబంటి, ఇంటికి పద. అమ్మా, తను కూడా నాలాగే చిన్నపిల్ల కదా, తనకి కూడా కొంచెం నేరేడు పండ్లు ఇవ్వండి. బంటి, గొడవ చేయకుండా నేరేడు పండు తిను. తను నీలాంటిది కాదు. తను ఒక పేద రేణు కూతురు. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి గింజలడిగి తింటుందిలే. మీనా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకులు కూడా తమ ఇంటికి చేరుకుంటాయి. అమ్మా, గౌరీ ఆంటీ మరియు వారి కుటుంబం నది దగ్గర కూర్చుని తీయని రసభరితమైన నేరేడు పండ్లు తింటున్నారు. నేను కొన్ని అడిగినందుకు వారు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నాకు నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం అమ్మా. ఇది తప్పు మీనా, అలా ఎవర్ని పండ్లు అడగకూడదు. బంటి వాళ్ళ అమ్మమ్మకు పండ్ల తోట ఉంది, అందుకే వాడు ఏ పండైనా తినగలడు. బంటికి తన స్నేహితురాల్ని చూసి బాధ అనిపిస్తుంది. వాడు ఎవరికీ తెలియకుండా ఇంట్లోని పండ్ల బుట్టలో నుండి కొన్ని తీయని నేరేడు పండ్లను తీసుకొని మీనా ఇంటికి వెళ్తాడు. మీనా, నేను నీకోసం నేరేడు పండు తీసుకువచ్చాను. బంటి, మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలుసా? లేదాంటీ, నేను మా అమ్మా నాన్నలకు తెలియకుండా దొంగతనంగా తీసుకువచ్చాను. బంటి, ఇలా అమ్మా నాన్నలకు తెలియకుండా దొంగతనంగా పనులు చేయకూడదు. ఇది చాలా చెడ్డ అలవాటు. అమ్మా, బంటి నా స్నేహితుడు. నా కోసం నేరేడు పండు తీసుకొచ్చాడు. నేను ఖచ్చితంగా తింటాను. మీనా బంటి ఇచ్చే నేరేడు పండ్లను తీసుకుని తినేది. గౌరీకాకి ఎప్పుడూ తనకున్న సంపదను చూసి గర్వపడుతుండేది. కొన్ని రోజుల తర్వాత బంటి ఒక బంతిని తీసుకొని మీనాతో ఆడుకోవడానికి వస్తాడు. బంటి, చాలా సరదాగా ఉంది. ఇక నుండి మనం ప్రతిరోజు ఇలాగే ఆడుకుందాం. అప్పుడే గౌరీకాకి కోపంతో అక్కడికి చేరుకుంటుంది. ఈ రేణు కూతురుతో ఆడుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఈరోజు నీ స్నేహం సంగతి ఏంటో నేను చూస్తాను. ఆంటీ, బంటి నా స్నేహితుడు.
కోపంతో ఊగిపోతున్న గౌరీకాకి మీనాను పట్టుకొని కొట్టడం మొదలు పెడుతుంది. అమ్మా అమ్మా, నా స్నేహితురాలు మీనాను వదిలే, ప్లీజ్ నా స్నేహితురాల్ని వదిలే, నేనింకెప్పుడు మీనాతో ఆడుకోవడానికి రాను. ఆ తర్వాత గౌరీకాకి మీనాను వదిలేస్తుంది. మీనా ఏడుస్తూ తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను అస్సలు ఆడుకోను. ఇప్పటి నుండి నేను బంటితో ఎప్పటికీ ఆడుకోను. మీనా, మీనా, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను బంటితో ఆడుకుంటున్నాను. అప్పుడే గౌరీ ఆంటీ వచ్చి నన్ను కొట్టడం మొదలుపెట్టారు. మీనా, వాడు ధనవంతురాలైన గౌరీకాకి కొడుకు. వాడితో ఆడుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ గౌరీకి చాలా గర్వం. ఆమెకి పేదవాళ్ళంటే అస్సలు పడదు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. మీనా ఇక బంటితో ఆడుకోవటానికి వెళ్ళడం మానేసి చిన్న మిట్టూతో కలిసి ఆడుకుంటుంది. బంటి ఆడుకుంటూ ఆడుకుంటూ దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఒక బావి దగ్గరకు చేరుకుంటాడు. అరే, ఈ బావి చాలా పాతదిగా ఉంది. ఇందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. బంటి బావిలోకి తొంగి చూస్తుండగా కాలు జారి బావిలో పడిపోతాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. బంటి సాయం కోసం కేకలు వేస్తాడు. కానీ అక్కడ అతనికి సహాయం చేసేవారు ఎవరూ లేరు. సాయంత్రం అయ్యేసరికి గౌరీకాకి కంగారు పడుతూ బంటిని వెతకటానికి బయలుదేరుతుంది. దారిలో ఆమెకు మిట్టూ చిలుక కనిపిస్తుంది. చిలుకా, మిట్టూ చిలుక, నువ్వు నా బంటిని ఎక్కడైనా చూసావా? లేదు, నేను చూడలేదు. నేనిప్పుడే వేరే అడవి నుండి తిరిగి వస్తున్నాను. అదే సమయంలో మీనా కూడా అక్కడి నుండే వెళ్తోంది. అప్పుడు మీనాకు బావిలో నుండి బంటి గొంతు వినిపిస్తుంది. బంటి, నువ్వు చింతించకు. నేను వచ్చేశాను. నేను ఇప్పుడే ఎవరినైనా పిలుచుకొస్తాను. మీనా, నన్ను కాపాడు. మీనా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళగా ఆమెకు గౌరీకాకి కనిపిస్తుంది. గౌరీ ఆంటీ, గౌరీ ఆంటీ, నా స్నేహితుడు బంటి బావిలో పడిపోయాడు. నాతో రండి. ఎక్కడా? నా బంటి ఎక్కడున్నాడు? గౌరీకాకి మరియు మీనా ఇద్దరూ కలిసి బావి దగ్గరకు చేరుకుంటారు. ఒక తారు సహాయంతో బంటిని బయటకు తీస్తారు. నా స్నేహితురాలు మీనా, నువ్వు గనక ఇక్కడికి రాకపోయి ఉంటే నేనీ బావిలోనే చనిపోయేవాణ్ణి. బంటి, మీ అమ్మ నన్ను నీతో ఆడుకోవద్దని చెప్పినప్పటి నుండి నేను చిన్న మిట్టూతో ఆడుకోవడానికి వెళ్తున్నాను. నేను ఆడుకొని తిరిగి వస్తుండగా నీ గొంతు వినిపించింది. మీనా తల్లి, నన్ను క్షమించు. నా కొడుకు ప్రాణాలు కాపాడి నాపై చాలా పెద్ద ఉపకారం చేశావు. ఈ రోజు నుండి మీరిద్దరూ కలిసే ఆడుకోండి, అడవికి కూడా కలిసే వెళ్ళండి. ఇది విని మీనా మరియు బంటి ఎంతో సంతోషిస్తారు. ఆపై ఆ తరువాత వారందరూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. గౌరీకాకి రేణు కోసం కూడా ఒక కొత్త ఇంటిని నిర్మించిస్తుంది. అప్పటి నుండి ఆ ఇద్దరు పొరుగువారు ఎంతో సంతోషంగా కలిసి ఉండటం మొదలు పెడతారు. అడవిలోని పక్షులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. అడవిలో ఎండాకాలం నడుస్తోంది. దీనివల్ల ఆహారం ఎక్కడా అంత సులభంగా దొరకటం లేదు. ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే అడవిలోని పక్షులు ఆహారం వెతికే క్రమంలో వేడికి స్పృహ తప్పి కింద పడిపోతున్నాయి. ఆకలి తట్టుకోలేక పక్షులు ఆహారం కోసం ఒక దానితో ఒకటి గొడవ పడసాగాయి. ఒక గింజను చూసి చిలుక మరియు పావురం గొడవ పడ్డాయి. ఈ గింజ నాది, నేను ఇక్కడికి ముందే వచ్చాను. ఏమన్నావు? ఈ గింజను నేను నిన్నే చూశాను. నిన్ను నాకు ఆకలిగా లేదు, అందుకే ఈరోజు తిందామని వదిలేశాను. ఇప్పుడు నువ్వు వచ్చి నీ హక్కు అని చెప్తున్నావా? అయితే నువ్వు ఈ గింజను తిని చూపించు. అయితే నువ్వు ఈ గింజను తిని చూపించు. నీ పెద్ద ముక్కు విరగ్గొట్టకపోతే నా పేరు పావురమే కాదు. పావురం మరియు చిలుక కొట్టుకోబోతుండగా సరిగ్గా అక్కడికి రేణు పిచ్చుక వస్తుంది. మీరిదేం చేస్తున్నారు? మీరిద్దరూ మంచి స్నేహితులు కదా, మరి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? కష్టకాలంలోనే కదా నిజమైన స్నేహం అంటే ఏంటో తెలిసేది. కొంచెం కష్టం రాగానే ఇలా గొడవ పట్టడం మొదలు పెట్టారా? రేణు, మీరు చెప్పింది నిజమే. మేం తప్పు చేస్తున్నాం. ఇదిగో పావురం, ఈ గింజను నువ్వు తిను. నేను వేరే ఎక్కడైనా వెతుక్కుంటాను. నన్ను కూడా క్షమించు మిత్తు. పద, మనం ఇద్దరం ఇందులో సగం సగం పంచుకుని తిందాం. అప్పుడు రేణు ఆ గింజను వాళ్ళిద్దరికీ సగం సగం పంచిస్తుంది. వారు ఆ సగం గింజను తింటారు. రేణు పిచ్చుక కూడా తన కోసం ఈ రోజు ఆహారాన్ని వెతుక్కుంది. తర్వాత వారంతా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. అమ్మా, ఫస్ట్ మీరు పండు తినండి, మేము తర్వాత తింటాము. బిడ్డల్లారా, నేను దారిలోనే ఆహారం తిన్నాను. ఈ పండు మీకోసమే తెచ్చాను. మీ ఇద్దరూ తినండి. మాకంతా తెలుసమ్మా, మీరు నిన్నటి నుండి ఆకలితో ఉన్నారు. అమ్మా,
మనం కొంచెం కొంచెం పండు తిందాం. అప్పుడు వేణు మరియు ఆమె పిల్లలు ఆ పండును పంచుకుని తింటారు. పై మీనా, చింటూ మరియు వారి తల్లి నిద్రపోతారు. మరుసటి రోజు మీనా మరియు చింటూ ఒక పుస్తకం చదువుతుంటారు. అందులో దట్టమైన అడవిలో ఒక భారీ మామిడి చెట్టు ఉన్నట్లు రాసి ఉంటుంది. మీనా, నాకు ఆ భారీ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలని, తీయని రసవత్తరమైన మామిడి పండ్లు తినాలని ఉంది. అవును చింటూ, నాకు కూడా వెళ్ళాలనుంది. పద. అమ్మా, ఒకవేళ మన అడవిలో పచ్చదనం లేకపోతే వేరే ఏదైనా అడవిలో ఉండవచ్చు కదా, అక్కడ మనకు ఆహారం దొరకవచ్చు. అవును బిడ్డల్లారా, కానీ ఈ సమయంలో అడవిలో పచ్చదనం ఎక్కడుందో, మనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో మనకెలా తెలుస్తుంది? దట్టమైన అడవి మధ్యలో ఒక మామిడి చెట్టు ఉందని మేము మా పుస్తకంలో చూశాము. మేమక్కడికి వెళ్తాము. అమ్మా, మనం ప్రయత్నించాలి కదా. ప్రయత్నిస్తే ఎక్కడో ఒక చోట పండు దొరకవచ్చు. ఎవరూ చేయకపోయినా మేం చేస్తాము. అమ్మా, మన అడవిలోని పక్షుల కోసం మేము ఆహారాన్ని వెతికి పట్టుకుంటాము. సరే సరే, వెతుకుదాంలే. ఇప్పుడు మీరిద్దరూ పడుకోండి, చాలా రాత్రి అయింది. మరుసటి రోజు పిచ్చుక నది దగ్గర కూర్చున్న గౌరీ కాకితో ఇలా అంటుంది. హా, నా మీనా, చింటూ కూడా ఈరోజు ఆహారం వెతకడానికి వెళ్లారు. ఇలాంటి వాతావరణంలో మా అంత పెద్ద పక్షులకే ఏమీ దొరకటం లేదు. మరి మీనా మరియు చింటూలకు ఏం దొరుకుతుంది? కానీ మీనా, చింటూ ఈరోజు ఎగురుకుంటూ చాలా దూరంగా ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారని గౌరీకాకి మరియు వారి తల్లికి తెలియదు. వారు ఇప్పటి వరకు ఏ పక్షి వెళ్ళని చోటికి వెళ్ళిపోయారు. అక్కడ చెట్లు దట్టంగా ఉన్నాయి. మీనా మరియు చింటూలకు ఎగరడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ వారు చెట్ల మధ్య నుంచి తప్పించుకుంటూ మెల్లమెల్లగా అటూ ఇటూ చూస్తూ ఎగురుతూనే ఉన్నారు. వారు మరికొంత దూరం ముందుకు వెళ్ళగానే అకస్మాత్తుగా మీనా మరియు చింటూలకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. దానికి ఏదో పండు కాసి ఉంది. అంత పెద్ద మామిడి చెట్టును, దానికి ఉన్న పండను చూసి ఆ అన్న చెల్లెళ్ళు ఎంతో సంతోషించారు. మనం సాధించాము మీనా అక్క, మనం సాధించాము. పక్షులన్నింటి కష్టాలకు మనం పరిష్కారం కనిపెట్టాము. ఇప్పుడు పక్షులన్నీ మామిడి పండ్లు తింటాయి. అవును చింటూ, పద, ఇక మనం తినడం మొదలు పెడదాం. ఆ తర్వాత మీనా మరియు చింటూ అక్కడ కూర్చుని ఒక మామిడి పండు తింటారు. అది చాలా తీపిగా ఉంటుంది. మీనా, చింటూ తమ తల్లి కోసం ఒక మామిడి పండును కోసుకుని తిరిగి ఎగురుతారు. వారు చాలా వేగంగా ఎగురుకుంటూ తమ ఇంటికి చేరుకుంటారు. అమ్మా అమ్మా, చూడండి, మేము మీకోసం ఏం తెచ్చామో. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. మీరిద్దరూ ఈ మామిడి పండును ఎక్కడి నుండి తెచ్చారు? అమ్మా, ఒక్కసారి ఇది తిని చూడండి. ఈ మామిడి పండు చాలా రసంగా ఉంది. అంతేకాదు, మేమొక మామిడి చెట్టును కూడా కనిపెట్టాము. దానికి ఇలాంటివి చాలా పండ్లు ఉన్నాయి. అప్పుడు ఆ పిచ్చుక తల్లి ఆ మామిడి పండును తింటుంది. నిజంగా పిల్లలు, ఈ మామిడి పండు చాలా రుచిగా ఉంది. నా పిల్లలు చాలా పెద్ద పని చేశారు. తర్వాత తెల్లవారుజాము అవుతుంది. మీనా, చింటూ మరియు రేణు పిచ్చుక మిగిలిన పక్షులను వెంటబెట్టుకుని ఆ భారీ మామిడి చెట్టు వైపు వెళ్తారు. మీనా, చింటూ ఈరోజు అందరికంటే ముందుండి ఎగురుతున్నారు. తాము ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా వారు ఎంతో గర్వంగా పక్షులన్నింటికీ నాయకత్వం వహిస్తున్నారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. రేణుకు తన పిల్లలను చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. మీనా మరియు చింటూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వావ్, మీనా మరియు చింటూ, మీరు అద్భుతం చేశారు. మీరు మా అందరి ప్రాణాలను కాపాడారు. ఇక ఈ చెట్టు పక్షులందరికీ